నాకు తెలియకనే ఏదో చెప్పానంటే అది కందపద్యంగానో తేటగీతిగానో ఉండేది. ఎక్కడైనా కాస్త గణాలు ప్రాస అటు ఇటు ఉన్నా మా ఉపాధ్యాయులు దిద్దేవాళ్ళు. ఏదో ఒక ప్రతిభ నీ మనసులో ఉందిరా, మరి నువ్వు ప్రయత్నిస్తే అవధానం చేయగలవేమో ఆలోచించన్నారు. నాకు అప్పటికి తెలియదు ఆ ప్రక్రియ గురించి. 10వ తరగతికి వచ్చాను అప్పుడు నేను. మా ఉపాధ్యాయులే కొంతమంది కలిసి ఒక పాఠశాలలో ఒక సభ ఏర్పాటు చేసి మొట్టమొదటి నా దగ్గర అవధానం చేయించారు. అలా అవధానం నిర్వహింపజేయడానికి కూడా నేపథ్యం ఏమిటంటే, మా తెలుగు బోధించే ఉపాధ్యాయుడు ఒక ఆయన, 2-3 ఉపాధ్యాయులు చెప్పారు మాకు. ఛందస్సు ఒక ఆయన చెప్పారు, వ్యాకరణం ఒక ఆయన చెప్పారు, పద్యభాగం ఒక ఆయన చెప్పారు, మరి గద్యం ఒక ఆయన చెప్పేవాళ్ళు. మంచి ఉపాధ్యాయులు ఉండేవారు. గురుస్వామి వర్మ గారు, ఎత్తిరాజుల నాయుడు గారు, ఇలా వారు కృష్ణమూర్తి గారని పద్యం శ్రావ్యంగా చదివి పాఠం చెప్తూ ఉంటే ఇంకా వినాలనిపించేది. అందులో ఒక ఆయన పరమశివభక్తుడు, ఆయన మంచి నిష్ఠాచార పరాయణుడు. ఆయన హఠాత్తుగా ఒకరోజు వచ్చి మా తరగతిలోకి, ఒరేయ్ అని నన్ను లేపి, నీకు వెంటనే పరమశివుడు కనిపిస్తే నీకు ఎలా ఉంటుందో పద్యం చెప్పరా అన్నాడు. పరమశివుడు వచ్చి నీకు సాక్షాత్కరించినాడు రా అనుకో, నువ్వు వెంటనే పద్యం చెప్పరా అన్నాడు. పిల్లవాడిని ఏం చెప్తానప్పుడు నేను, నీ మెడలో కనిపించడి పామును చూడగని నేను పరుగెత్తెదనే, నీ మూర్తి పూర్తిగా గన నా మనమున బెదరకుందునా పరమశివ అని ఒక పద్యం చెప్పానండి. అది కందపద్యం. ఆయన రాసుకున్నాడు. రే నేను వెంటనే చెప్పమంటే నువ్వు ఆసుగా చెప్పేశావురా. అప్పుడు ఆ ఉపాధ్యాయుని యొక్క ప్రోద్బలంతో ప్రధానోపాధ్యాయులు కల్పించుకోవడం. చంద్రగిరి ఉన్నత పాఠశాల గ్రంథాలయంలో పెద్ద గ్రంథాలు లేవు అప్పటికి. నా కోసం మా ప్రధానోపాధ్యాయులు వైకేవిఎన్ ఆచార్య గారు శతావధాన సారము, నానారాజ సందర్శనము, కొప్రపు సోదర కవుల యొక్క గ్రంథాలు ఎక్కడి నుంచి తెప్పించారో మరి, అవి తెప్పించి ఆ గ్రంథాలయంలో ఉంచారు. నువ్వు చదవరా ఒకసారి, నీకు ఏదైనా ఆలోచన వస్తుందేమో అన్నారు. అప్పుడే నేను చదివాను. నాకు ఒక బాల్య చాపల్యం ఉంటుంది కదండి ఎవరికైనా. చిన్నప్పుడు ప్రారంభించే రోజుల్లో పెద్ద పెద్ద సమాసాలతో పద్యం చెప్పాలనే ఉత్సాహం ఒకటి ఉండేది. ఆ ఉత్సాహానికి తగినట్టు కొప్రపు కవులను బాగా ఆకర్షించారు. ఎందుకంటే పటుత్వంతో కూడిన సామాసిక చాలనం వారి యొక్క శైలిలో ఉండేది. తిరుపతి వెంకట కవులు శైలి ప్రసన్నమై వెంటనే మనకు అర్థమైపోయే రీతిలో వారు అనుకోకుండా మాటలతోనే పద్యం చెప్పేస్తారు. ఇంతకుముందు నేను నా పద్యం చెప్పాను కదా, కానీ అలా కాకుండా ఒక సమాసం వేస్తే ఎలా బాగుంటుంది అని ఆలోచించేవాడిని. అలాగా నేను ఈ కొప్రపు కవులను ఆరాధ్యమూర్తులుగా భావించి ఆనాడే ఆ గ్రంథాలు చదువుకొని చాలా పద్యాలు కంఠస్థం చేయడం జరిగింది. అయ్యా కొప్పరపుంగ ఈశ్వరుడు మీ యాస్యంపు మేమెన్నడే నొయ్యం చూడగలేదు, శిష్యుడొకడు ఓహో ఎంచు మెచ్చన్ మిమున్, వెయ్యార్లీయగ శక్తి లేదు కొనుడీ వెయ్యారులే ఎంచు మేమియ్యంబూరిన పద్యముల్ మనుడీ మీరెచ్చో నిరాఘాటులై అని తిరుపతి వెంకట కవులు కొప్రపు సోదర కవుల్ని ప్రశంసిస్తూ వేటూరి ప్రభాకర శాస్త్రి విని శిష్యుడొకడు ఓహో ఎంచు మెచ్చన్ మిమున్ అంటే ఆ శిష్యుడు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. అటువంటి పద్యాలని చదివి తిరుపతి వెంకట కవులే ఇంత మెచ్చుకున్నారంటే ఈ మహానుభావులు ఎంతటి వాళ్ళో కదా అని ఆనాడు వారంటే నాకు ప్రాతస్మరణీయులుగా భావించి ఆరాధించే సంస్కారం అప్పటి నుంచి నాకు అలవడింది. ఆ పద్యాల్లో ఉన్నటువంటి ఆకర్షణ శక్తి, ఒక్కొక్క కవిలో ఒక లక్షణం ఉంటుంది, మనోధర్మం ఉంటుంది. ఇందాక పెద్దలు చెప్పారు. ఆయా కవుల యొక్క మనోధర్మాన్ని అల్లసాని వారి అల్లిక జిగిబిగి అంటాం, ముక్కు తిమ్మనారి ముద్దు పలుకు అంటాం, పాండురంగ విపుని పద గుంభనము అంటాం. అలా ఎవరికి అన్నీ మహత్తరమైనటువంటి గుణాలే. సంప్రదాయాన్ని పరిపుష్టం చేసే వైపు మనం ఏదైనా తీసుకొని వెళ్ళాలి, కానీ సంప్రదాయాన్ని తగ్గించే స్థాయి మాత్రం ఉండకూడదు. నేను ఆ విషయంలో గర్విస్తాను. ఎందుకంటే మా సోదరులను కూడా చూచి డాక్టర్ నాగఫణి శర్మ కానీ, గరికపాటి నరసింహారావు కానీ సంప్రదాయాన్ని పరిపుష్టం చేస్తూ జగజ్జేగీయమానమైనటువంటి ప్రతిభా వైభవంతో వారు విజృంభిస్తూ ఉన్నారు. అది నాకు ఎంతో ఆనందం. 1996 సంవత్సరంలో
సహస్రావధానం నేను తిరుపతిలో నిర్వహించినప్పుడు తరువాత వెంటనే సోదరులు నాగభణ శర్మ గారు భాగ్యనగరంలో, ఆ తర్వాత కాకినాడలో, అంటే ఆంధ్రదేశంలో ఉన్న 3 ప్రాంతాల్లోనూ రాయలసీమ, తెలంగాణ, కోస్తా 3 ప్రాంతాల్లో కూడా 3 సహస్రావధానాలు జరిగాయి. అలా 1996వ సంవత్సరం అంటే అవధానానికి ఒక స్వర్ణయుగము అని చెప్పదగినటువంటి సంవత్సరం ఆ సంవత్సరం. అప్పటి నుంచి ఇంకా అందరికీ అవకాశాలు వస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో నేను ఉన్నాను కాబట్టి, ఆ దేవదేవుని సన్నిధిలో ఉన్నాను కాబట్టి అక్కడ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువగా మాకు ప్రసంగాలు చెప్పే అవకాశం ఉంటుంది. అలాగే సోదరులు కూడా మిగిలిన అన్ని ఛానల్లో కూడా వాళ్ళు బ్రహ్మాండంగా చెప్తూ ఉన్నారు. ఉపన్యాసాలు ఎందరూ చెప్పినా కానీ ఒక అంశాన్ని మీరు గుర్తించవచ్చు. అవధాన ప్రతిభామూర్తి అయినటువంటి వ్యక్తి చెప్పే ఉపన్యాసంలో ఒక విశ్లేషణ ఉంటుంది. తెలుగు భాషావతల్లికి ఉన్నటువంటి విరాణ్మూర్తిమంతమైనటువంటి అవకాశాన్ని అంతా కూడా వినియోగించుకొని మనం ఇక్కడ ఈ ప్రతిభ చూపించవచ్చు. గోలకొండ, పూలదండ, కొత్తకొండ, మాలముండ ఈ పదాలతో తిరుపతి కవులు చెప్పిన పద్యానికే ఎక్కువ ప్రచారం వచ్చింది. కానీ కొప్పరపు కవులు కూడా చెప్పున్నారు అటువంటి పద్యం, అద్భుతంగా చెప్పున్నారు. రామాయణార్థంలో వారు భారతార్థంలో చెప్పారు, నీ నాథుండన గోల కొండపై ఎంతే నుండు అవు వారితో ఈనాడు అంబుది దాటి వచ్చు తెరుగండేమందు ఆ రాఘవోర్వీ నుండు ఇప్పుడు యదా పూలదండపై రే కొత్తకుండంగా అని ఎంతో జాగ్రత్తగా ఆ రే కొత్తకుండ కానీ పూలదండ కానీ ఆ పదాలని అంత సౌకుమార్యంగా అంత పొందిస్తూ శార్దూల వృత్తంలో చెప్పారు ఈ కొప్పరపు కవులు. తిరుపతి కవులు చిన్న పద్యం తేటగీతలో చెప్పారు. కానీ ఛందోబద్ధమైనటువంటి ప్రౌఢిమ కలిగినటువంటి అవధాని తేటగీత కంటే శార్దూలమే ఎప్పుడు ఎన్నుకుంటాడు. ఎందుకంటే అవధానం అంటే ఒక సవాలు స్వీకరించడమే ఇప్పుడు. కాబట్టి కొప్పరపు కవులు ఆ విషయంలో కాస్త పురోగమించారని నేను తప్పకుండా భావిస్తాను. నేనే కాదు, ఎవరైనా ఛందశాస్త్ర మర్మజ్ఞులు ఎవరైనా కానీ వారు కొంత బాగా ఒక శార్దూల వృత్తాలను తీసుకొని చెప్పారంటే, దత్తపదిని అంత మనోజ్ఞంగా పూరించారంటే అది చాలా అద్భుతావహమైనటువంటి అంశం. అక్కడ ఉన్నటువంటి పైరే కొత్త కుండంగా, ఆ కొత్త కుండనే పదాన్ని ఎలా వాళ్ళు సంయోజనం చేసుకున్నారో అది చూసిన తర్వాత మాదృశులు మాలాంటి వాళ్ళు కూడా దత్తపదిలో ఏ పదాలు ఇచ్చినా కానీ ఎలా మనం సంయోజనం చేసుకోవాలి, ఆ పదాన్ని యథాతథంగా అలాగే చెప్పడం అదొక ఎత్తు. అక్కడ ప్రతిభ ఉన్మేషించదు. ఆ శబ్దాన్ని పృచ్ఛకులైనటువంటి అంశానికి అనుగుణంగా శిల్పబంధురంగా ఎలా తీసుకురావాలి అన్న ప్రక్రియ మనసులో సెకండ్లో జరిగిపోవాలి. అదే అవధానం అంటే. అది తరువాత వాళ్ళకి చాలా మార్గదర్శకులైన కొప్పరపు కవులు. తిరుపతి కవుల కంటే కూడా అవధానం చేసే కవులకు ఎక్కువ మార్గదర్శకత్వాన్ని వహించి అవధాన పద్య శిల్ప రహస్యాలన్నీ కూడా వారి కవితల్లో పొందుపరచి మనకు చూపించారు. మనకు వారి శతావధానాలు ఏం చూసినా కానీ జార కులావతంసమును సాకవలెన్ నృపతులు నరేశ్వర ఒక సమస్య. ఆ రోజులోనే నన్ను ఎంతో ఆకర్షించింది సమస్య. జార కులావతంసమును సాకవలెన్ నృపతులు. జారుణ్ణి రాజులు పోషించేదేమిటి? చెడిపోయిన వాడిని రాజులు పోషిస్తే ఇంకా వాడేం రాజు అవుతాడు? రాజు అనేవాడు సమాజానికి మార్గదర్శకుడుగా ఉండాలి. నాన్ విష్ణు పృథ్వీపతి కదా రాజు అంటే. కానీ ఎంత జార శబ్దానికి ఏమి సమన్వయించుకుంటే ఇందులో ఉన్నటువంటి వైరుధ్యం తొలగిపోతుంది అని ఉత్సుకత కలుగుతుంది. సార సుగంధపూర ఘనసార మసారములట్లు మేటి పన్నీరము కమ్మ కస్తూరి నింద్యములంచు సుగంధవంధురంబై రమణీయము పునుగును అద్భుత లీల సృజించు గంధమార్జార కులావతంసమును సాకవలెన్ నృపతులు నరేశ్వర. శాబ్దికమైనటువంటి ప్రౌఢిమ ఇది, నైఘంటిక పరిజ్ఞానము. జారుని జారుగా వదిలేస్తే చాలా జారిపోతాడే అవధాని, కష్టం. అలా కాదు, ఇక్కడ ఒక రహస్యం దాగి ఉన్నది. ఈ జార కులావతంసం సామాన్యమైన జార కులావతంసం కాదు, గంధమార్జార కులావతంసము అని తీసుకున్నారనుకోండి, అప్పుడు ఎంత తేలిపోయింది.
అది ఆ ప్రౌఢిమ, ఆ శిల్పరహస్యాన్ని, ఆ సంయోజన వైభవాన్ని, అటువంటి సంప్రదాయ పరిపుష్టమైనటువంటి ధారాళమైనటువంటి పద్య శిల్పాన్ని ఎలా నిర్మించాలో పద్య విద్య, నన్నయ్య గారు చెప్పినట్టు గురు పద్య విద్య అది చెప్పారు. అప్పకవి చెప్పుండొచ్చు, ఇలా ఆసుగా చెప్తే అందులో ఉండదేమో, ఈ రసం ఉండదేమో, ఆ రసం ఉండదేమో అనేసి. అది ఆయన అనుభవం కావచ్చు. ఆయన లాక్షణికులకు సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు రావు. అందుకే అప్పటి కవి. ఆయన చెప్పేది ఏదో కొంతమంది లోకంలో ఉన్నది ఇప్పుడు కూడా. అప్పుడు అప్పకవిని కంటే కూడా ఇప్పుడు అధునాతన కాలంలో కూడా నాకు ఒక విషయంలో ఎంతో ఆనందమైన, ఒకసారి ఇటీవలే అసలు అవధాన ప్రక్రియ ఇప్పుడు ఎందుకండి, అదండి ఇదండి అని ఒక ఆయన ఏదో పెద్ద వ్యాసం రాసేసాడు ఒకరోజు ఒక వార్తాపత్రికలో. నేను సహజంగా ఎప్పుడు వివాదాలకు పోను, వాగ్వాదాలకు దూరంగా ఉంటాను. కానీ అది చదివిన తర్వాత మాత్రం మనం ఆయనతో వాగ్వాదానికి పోవాల్సిన పని లేదు, కానీ దీన్ని ఖండిస్తూ మాత్రం వ్యాసం రాయాలని ఒక వ్యాసం రాసి పంపించాను. అదే పత్రికలో నా వ్యాసం కూడా వేశారు ఆయన. ఆ వ్యాసం చాలామంది ఇప్పుడు మీరు ఇట్లా రాయరే, ఏమిటి ఇట్లా రాశారే అని గరికపాటి నరసింహారావు సోదరులు నాకు ఫోన్ చేసి, అన్నా అవసరమైతే మీ వెనకాల మేము ఉన్నాం, మీరు విజృంభించండి అన్నాడు. అలా ఆశ్చర్యమైంది నాకు. మళ్ళీ నేను రాసిన దాని గురించి ఆయన మళ్ళీ ఇంకోటి ఏదో రాశాడు, మళ్ళీ నేను రాశాను. సరే, ఏమి 1,00,000 పద్యాలు ధారణ చేసినటువంటి మాకు 10 పద్యాలు కూడా నోటికి రాని కూడా మాట్లాడితే ఎలా ఉంటుందండి, ఆలోచించండి. నేను రాశాను. సరే, అవసరమైతే నా వెనక వస్తూ ఉన్నారు కానీ సోదరులు అవతల వాళ్ళే సర్దుకున్నారు, మళ్ళీ నా జోలికి రాలేదు. మళ్ళీ రాశాను. నేను రాసిన తర్వాత వాళ్ళు వీళ్ళు చెప్పారు, అయ్యా మీరు అట్లా చెప్పాను. అయ్యా, వాక్యం రసాత్మకం కావ్యం, అది నవల కావచ్చు, వచనం కావచ్చు, పద్యం కావచ్చు, గేయం కావచ్చు. మేము ఏ ప్రక్రియల్ని నిరసించడం లేదు, తగ్గించడం లేదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పాను నేను. తర్వాత వాళ్ళు సర్దుకున్నారు. వాళ్ళు మిత్రులే నాకు, కానీ మిత్రులైన వాళ్ళు ఇట్లా కొంత పని చేస్తుంటారు. అలా కాదు. వాగ్దేవి యొక్క విభూతులు, భాషావతలు విరాణ్మూర్తి, ఆ విరాణ్మూర్తివంతమైనటువంటి శక్తిని అవగాహన చేసుకోవడం తెలుగు బిడ్డగా మన కర్తవ్యం. ఇలా ఎన్నో రక్తం వంచును నిర్మలోదకములను త్రావంగా శంకించతాను, ఇది ఒక సమస్య. నిర్మలోదకములు అవి రక్తం అనుకొని తాగడానికి సందేహం కలుగుతూ ఉంది అంటే సమస్యలో ఎంత సమస్య ఉందో ఆలోచించండి. నిర్మలోదకములు ఒక పక్క అంటూనే అది రక్తము అనే భ్రాంతి ఎలా కలుగుతుంది? అందుకు మహాకవులు, కొప్పరమ కవులు అద్భుతమైనటువంటి ఊహల పోహళింపుతో ఒక కల్పన చేశారు. ఆ కల్పన ఎంత మనోజ్ఞమైనటువంటి కల్పన అంటే సామాన్యమైనటువంటి వాళ్ళకి కాదు. మనస్సు ఒక ప్రసన్నభాజనమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, పవిత్రమైనటువంటి నైష్ఠికత సంతరించుకున్నటువంటి అంశం మనసులో ఉంటే తప్ప అటువంటి కల్పన చేయలేరు.